తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మొదటి వారంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించిన మనకి రైతు భరోసా డబ్బులు అనేది 4 ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో, సాగులో ఉన్న రైతన్నల ఖాతాల్లో మనకి 4,173,000 కోట్ల రూపాయలు అనేది డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది. రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు మనకి 4,200 మనకైతే కోట్ల రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయగా మనకి 4, 5, 6, 9, 10, 11కు సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మార్చి 31 లోపు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటివరకు చాలామంది రైతన్నల ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారో వాళ్ళందరి ఖాతాలలో మనకి 40 లక్షల మంది రైతుల ఖాతాల పైగా, మనకి ఇప్పటివరకు మొత్తం 60 లక్షల మంది రైతన్నల ఖాతాల పైగా రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మనకి 19వ విడత కింద 2,000 రూపాయలు జమ చేసిన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు, పీఎం కిసాన్ నిధి డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి, ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు కూడా జమ కాని వారందరూ ఏం చేస్తే రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయో ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం ఏంటనైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇక తప్పకుండా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అనేది లైక్ చేయడం లేదండి. సో తప్పకుండా మీకోసం అప్డేట్స్ అనేది అందిస్తున్నాను కాబట్టి ఆ అప్డేట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని మనకైతే వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. తప్పకుండా ఒక 200 లైక్లు అనేది చేయడం అయితే జరగండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో మనకి రేపు రైతు భరోసా డబ్బులు అనేది సాగులో ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మొత్తంగా ఇప్పటివరకు 3,400 కోట్ల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి 4 ఎకరాల నుంచి మొదలుకొని 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపున ప్రతి రైతన్నకి మనకి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. మనకి మార్చి 31వ తారీఖు వరకు ప్రతి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మనకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగింది. మార్చి 31వ తారీఖు వరకు ఖచ్చితంగా ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేస్తామని. అదేవిధంగా ఎవరైతే ఈ డబ్బులు ఇప్పటివరకు కూడా అర్హులై ఉన్నప్పటికీ కూడా ఖాతాలో జమ కాకపోతే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్, ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకున్నారో లేదనైతే చెక్ చేసుకోండి. సో అప్పుడే మీ ఖాతాలోనైతే ఆ డబ్బులు అనేది జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. మీ తోటి వారికి రైతు భరోసా డబ్బులు అర్హులై ఉన్నప్పటికీ పడ్డాయా, లేదంటే మీకు అర్హులైనప్పుడు కూడా మీకు ఖాతాలో జమ కాలేదా? సో అయితే వాళ్ళు చేసిన తప్పేంటి, మీరు చేసిన తప్పేంటో తెలుసుకొని మీరైతే అప్డేట్స్ అనేది చేయించుకుంటే మీకు కూడా రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో రేపు ఖచ్చితంగా ఖాతాలోనైతే జమ అవుతాయి. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అన్ని జిల్లాలలోనైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు రేపు జమ చేయబోతున్నారు. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.